నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇవేళ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 వరకు జరుగుతుంది. ఈ నెల 14న నామినేషన్లను పరిశీలిస్తారు. 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీన ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు 838 ఓట్లతో అధికారులు జాబితాను రెడీ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల క్రమంలో విశాఖపట్నంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సెప్టెంబర్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు తెలిపారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్నికల వేడి మొదలైంది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇవేళ నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 13 వరకు జరుగుతుంది. ఈ నెల 14న నామినేషన్లను పరిశీలిస్తారు. 16 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువిచ్చారు. ఈ నెల 30వ తేదీన ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు 838 ఓట్లతో అధికారులు జాబితాను రెడీ చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల క్రమంలో విశాఖపట్నంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సెప్టెంబర్ 6 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు తెలిపారు. సో ఈ ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారిలో ఉంటారు. సో జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది. సో మన జిల్లావే కాకుండా ఇంకా 2 జిల్లాకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత మున్సిపాలిటీ సభ్యులు కూడా దీంట్లో ఓటర్గా పాల్గొంటారు. కాబట్టి ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్ ఆ ప్రాంతానికి జిల్లా ఎన్నికల అధికారిగా ప్రవర్తిస్తారు. సో విశాఖపట్నానికి అయితే నేను జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాను. మొత్తం 3 జిల్లాకు కలిపి కూడా జాయింట్ కలెక్టర్ గారు ఆరోగ్యంగా ఉంటారు. సో నోటిఫికేషన్ గురించి ఇప్పుడే చెప్పిన అనౌన్స్మెంట్ 30వ తారీఖే వచ్చింది. 30వ తారీఖు నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉంది. నోటిఫికేషన్ అయితే రేపు జారీ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కమిషన్ వారు గెస్ట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇమీడియట్గా మనం కూడా ఇక్కడ గెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రేపటి నుంచి 13వ తారీఖు దాకా నామినేషన్ స్వీకరణ ఉంటుంది. 14వ తారీఖు నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ జరుగుతుంది. స్క్రూటినీ సమయంలో అన్ని విధంగా ఆ నామినేషన్ కరెక్ట్గా ఉంటే ఆ నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే కారణంతో సగ మీకు చెప్తూ నామినేషన్స్ని తిరస్కరణ చేయడం జరుగుతుంది.